నమస్తే అన్న. నమస్తే అన్న. ఇది మీరు చాలా మంచి ఒక కార్యక్రమం చేస్తున్నారు, కానీ రూపాయికే భోజనం అనేది ఎలా స్టార్ట్ చేశారన్న? ఇంకా మీకు ఎలా నడుస్తుంది ఇది? రూపాయికి భోజనం అంటే మనం జనరల్గా ఫ్రీగా ఇస్తారు భోజనం. అందరూ అన్నదానం అన్నప్పుడు అందరు ఫ్రీగా ఇస్తుంటారు. రకరకాలుగా అన్నదానం చేస్తారు. గుడి దగ్గర చేస్తారు, చర్చ్ దగ్గర చేస్తారు, మసీద్ దగ్గర చేస్తారు, హాస్పిటల్ దగ్గర చేస్తారు. నేను కూడా అట్లానే చేస్తుండే ముందు. కానీ అన్నదానంకి ఎవరు వచ్చి ఆ టైంకి అక్కడ వస్తారో తెలియదు. ఇప్పుడు హాస్పిటల్ దగ్గర నువ్వు నేను కలిసి అన్నదానం చేద్దామని 2 o'clock వెళ్తాం కదా, సడన్గా ఎవరో 1:30కి పెట్టిపోతారు. సో వాళ్ళు తినరు. సో దేనికి కూడా టైం లేదు, మ్యాచింగ్ అవ్వదు. కరెక్ట్. ఇప్పుడు గుడి దగ్గర చేసినప్పుడు టోపీ పెట్టుకున్న ముస్లిం అయినా నిల్చోలేడు. కరెక్ట్. చర్చ్ దగ్గర పెట్టినప్పుడు వేరే అట్లా ఇబ్బందిగా అవుతుంది చాలా చోట్ల. ఇప్పుడు మనం హాస్పిటల్ దగ్గర పెడితే ఆటోడికి ఆకలి వేసినా వస్తాడు, కానీ లైన్లో నిలబడడానికి ఇబ్బంది పడతాడు, ఆ బట్టలు ఉన్నాయని. కానీ మనకి ఇష్టమైన సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ వస్తే వెనకాల లైన్లో బిచ్చాడు ఉన్నాడా, ముందట ఎటువంటి బట్టలు వేసుకున్నా చూడం, టికెట్ కావాలని. కరెక్ట్. సో ఆకలి అయినప్పుడు కూడా వాడు 100 రూపాయలు ఇచ్చి రుబాబుగా తినడానికి సపరేట్గా కిచెన్ పెట్టామన్నమాట. ఇక్కడ ఎవరైనా వచ్చి వాళ్ళు ఎంత మంచోడైనా చెడ్డోడైనా ఎట్లాంటి వాడు ఉన్నా బట్టలు ఉన్నా కానీ 100 రూపాయలు ఇస్తాడు, మంచిగా రుబాబుగా తింటాడు. ఇస్తరాకులు వేయడంలో ఏమైపోయిందంటే మేము చాలా చోట్ల అన్నదానం చేసి వెళ్ళిపోయినప్పుడు ఇస్తరాకులు పడిపోతాయి. మనం తిన్న అన్నాన్ని మళ్ళీ మనం తొక్కుతుంటాం, మనం తొక్కున్న వేరే వాళ్ళు తొక్కేలాగా చేస్తుంటాం. అవునవును, తప్పు కదా, అన్నం నాకు తొక్కుదని స్టీల్ ప్లేట్లో ఇస్తున్నాం. ఆ స్టీల్ ప్లేట్లో తింటే నేనే తోమి మళ్ళీ నెక్స్ట్ డే పెడుతున్నాను. సో దీనికి అన్నీ మీరు చెప్పింది నిజంగా చాలా బాగుంది, కానీ మరి మీకు ఎలా గడుస్తుంది సార్? ఖర్చులు ఎలా భరిస్తున్నారు? ఇప్పుడు మా ఆర్గనైజేషన్ అనేది 14-15 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాం అనమాట. 14 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నప్పుడు ఎంతోమంది డొనేషన్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. నాకు చాలామంది అన్నదానంకి డొనేషన్ ఇచ్చేవాళ్ళు. ఆ ఓల్డేజ్ హోమ్లో 5,000, 10,000 అట్లా ఇచ్చేవాళ్ళు. కానీ అక్కడ ముసలి వాళ్ళు ఏంటంటే మనం పెట్టినవన్నీ తినలేదండి, కొన్ని తింటారు. సో నేనేమనుకున్నా అంటే ఇక్కడైతే 10 రూపాయలు చొప్పున వాళ్ళు డొనేషన్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ ఒక్క ప్లేట్కి మీరు 10 రూపీస్ ఇచ్చినట్టు నేను 1 రూపీకి ఇచ్చేస్తాను. ఎవరైనా కానీ అఫోర్డ్ చేస్తాను. డొనేషన్ ఇవ్వడానికి కూడా ఈజీ ఉంటుంది. 100 రూపాయలలో 10 మందికి అన్నం పెడుతున్నా అంటే చాలా నిజంగా చాలా గ్రేట్. మేము కూడా తిన్నాము ఇప్పుడు. సో మా ఇంట్లో ఎలా అయితే ఫుడ్ ఉంటుందో సేమ్ అలాగే ఉందన్న. చాలా బాగుంది, మీరు చేసే పని కూడా చాలా బాగుంది. అందరి ఆకలి తీరుస్తున్నారు మీరు కూడా బాగుండాలా, మీ ఫ్యామిలీ ఇక్కడ చేసే సేవకులు అందరూ కూడా బాగుండాలని మేము కోరుకుంటున్నాము. సో ఇది చాలా పెద్ద కార్యక్రమం, ఇంకా చాలా పేషెన్స్ కూడా ఉండాలి ఇట్లాంటివి చేయడానికి. చాలా బాగుందన్న. అన్న మీరు ఇక్కడ అన్నం తిన్నారు కదా, ఎలా ఉందన్న మీకు? ఇక్కడ 1 రూపీ భోజనము నేను యూట్యూబ్లో చాలాసార్లు చూశాను. ఐ మై సెల్ఫ్ ఈజ్ ఏ మోడల్ యాక్టర్, ఐ ఆల్సో సోషల్ యాక్టివిటీ. సో ఐ కేమ్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్ సోమేష్ గారు. నేను 2 ప్లేట్లు తీసుకున్నానండి, చాలా బాగుంది. సో ఈ యూట్యూబ్లో చూడడం వల్ల రావడం జరిగింది. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను, ఈరోజు మరీ టైం తీసుకొని రావడం జరిగింది. 1 రూపీకి చూడండి ఇస్తరాకులో ఒక ఫ్రూటు, లిమిటెడ్ ఫుడ్ బాగుంది, క్వాలిటీగా ఉంది, హైజీనిక్గా ఉంది. సో సికింద్రాబాద్ స్టేషన్లో చాలా నియర్ ఉంటుంది. ఇది ప్రశాంత్ థియేటర్ ఎదురుగా అన్న. ఇది మన ఇంకొక అన్నగారు టీ అది ఇది అడ్రస్ ఒకసారి చెప్తారా అన్న? మనోహర్ థియేటర్ ఎదురుగా, మనోహర్ థియేటర్ ఎదురుగా సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ పోయే దాంట్లో ఉదయాన సికింద్రాబాద్ అనమాట. సికింద్రాబాద్ మనోహర్ థియేటర్ ఆపోజిట్. ఎవరైనా చెప్తారు. ఇంకోటి మార్నింగ్ పొద్దున 1 రూపాయికి చాయ్ ఇస్తాను. చాయ్ కూడా ఇస్తున్నారు మీరు? 1 రూపాయికి బ్రేక్ఫాస్ట్ ఇస్తాను. సూపర్ అన్న, సూపర్. బ్రేక్ఫాస్ట్ ఏమేమి ఇస్తున్నారు ఇక్కడ? బ్రేక్ఫాస్ట్కి ఒకరోజు పొంగలు, ఒకరోజు పులిహార అన్నము, ఒకరోజు దొడ్డురావు ఉప్మా, ఒకరోజు సన్నరావు ఉప్మా, ఒకరోజు బ్రెడ్, ఒకరోజు బనానా ఎగ్ అట్లా ఇస్తాను. సో మీ ఆర్గనైజేషన్ కరోనా ఇదే పేరుతో ఉందానా? లేదన్న, గుడ్ సమారిటన్స్ ఇండియా అని. సార్ గుడ్ సమారిటన్స్ ఇండియా అని. సూపర్ గుడ్ సమారిటన్. చెప్పండి సార్. బ్రేక్ఫాస్ట్ టైమింగ్ మార్నింగ్ 7:30కి స్టార్ట్ అవుతుంది, 9 o'clock అయిపోతుంది. లంచ్ టైం 12:30కి స్టార్ట్ అవుతుంది, 2 వరకు ఉంటామండి. డిన్నర్ లేదు. ఓకే అన్న, చాలా బాగుందన్న. అందరు మీరు బాగుండాలి, ఇలాగే అందరు ఆకలి తీరుస్తుండాలి. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆల్ ద బెస్ట్.